హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్. ప్రియ సఖి ఎపిసోడ్ నెంబర్ 50. అక్షర విక్రమ్ ఇద్దరు ఐలాండ్లో స్ట్రక్ అయ్యారు. విక్రమ్, ఇప్పుడు మనం ఎలా వెళ్ళాలి అని కంగారుగా అడిగింది అక్షర. వెయిట్ అంటే మొబైల్ తీసిన విక్రమ్ హేమంత్కు కాల్ చేయడానికి ట్రై చేశాడు. కానీ అప్పటికే సింగిల్ టిక్ కూడా లేని సిగ్నల్ వాళ్ళని వెక్కిరిస్తుంటే, ఓ గాడ్, సిగ్నల్ కూడా లేదు అక్షర అన్నాడు విక్రమ్. అది చూసి అక్షర ఏడుపు ముఖం పెట్టింది. హలో హలో, నువ్వేం ఫీల్ అవ్వకు, ఖచ్చితంగా ఏదో ఒక దారి ఉంటుందిలే అని అటు ఇటు తిరుగుతూ సిగ్నల్ కోసం ట్రై చేస్తున్నాడు విక్రమ్. అక్షరేమో తమలాగా ఎవరైనా సరే అటు సైడ్ బోట్స్లో వస్తారేమోనని సముద్రంలోకి చూస్తుంది. అలా ఇద్దరికి మరో పావుగంట గడిచింది. ఆ పావుగంట వాళ్ళకి 10 గంటలలా తోచింది. అక్షరకి అప్పటికే ఆకలిగా అనిపించటం మొదలైంది. కానీ విక్రమ్కి చెప్పినా అతను మాత్రం ఇప్పుడేం చేస్తాడులే అని సైలెంట్గా అక్కడే కూర్చుంది. వాళ్ళు ఉన్న తీరంలో ఎక్కడా సిగ్నల్ కనిపించకపోవడంతో, అక్షర, అటువైపు అడవి కనిపిస్తుంది, బయటికి వెళ్ళే దారి దొరకొచ్చు, అందులోకి వెళ్దాం అంటూ ఆమెకు చెయ్యి అందించాడు. సరే అంటూ తలూపి అతని చెయ్యి పట్టుకొని పైకి లేచిన అక్షర అతని వెంట అడుగులు వేసింది. ఇద్దరూ మెల్లగా అడవిలోకి నడవడం మొదలుపెట్టారు. ఆ తుప్పల్లో ఎగుడు దిగుడు నేలల్లో నడుస్తుంటే అక్షరకు కాళ్ళు నొప్పి పెడుతున్నాయి. పైగా ఆమె డ్రెస్ మోకాళ్ళ వరకే ఉండడంతో కాళ్ళకి కింద ఉన్న మొక్కలు గీరుకుపోతున్నాయి. అయినా విక్రమ్ చేయి పట్టుకొని ధైర్యంగా ముందుకు వెళ్తోంది అక్షర. కాస్త దూరం వెళ్ళగానే అనుకోకుండా వెనక్కి తిరిగి అక్షర వైపు చూశాడు విక్రమ్. అప్పటికే ఆమె ముఖంలో అలసట స్పష్టంగా కనిపిస్తోంది. నడవడానికి కూడా ఇబ్బంది పడుతున్నట్లు క్లియర్గా అర్థమవడంతో, అక్షర, కాసేపు రిలాక్స్ అవ్వు అంటూ ఆమె చేతిని వదిలాడు విక్రమ్. దాంతో ఓ చెట్టును పట్టుకొని ఆయాసపడుతూ అలాగే నించుంది అక్షర. విక్రమ్ చుట్టూ చూస్తూ పైకి చూస్తూ చెట్లను వెతికాడు. వాళ్ళు నిల్చున్న దానికి 3 మీటర్ల దూరంలో ఒక నేరేడు పండు చెట్టు కనిపించింది. దాంతో వెంటనే, అక్షర, ఆ నేరేడు పళ్ళు తింటావా అని అడిగాడు విక్రమ్. అస్సలే ఆకలిగా ఉన్న అక్షర తల ఊడిపడేలా ఊపుతూ తింటాను అన్నట్లు తలూపింది. దాంతో వెంటనే ఆ చెట్టు దగ్గరికి వెళ్ళిన విక్రమ్ ఆ చెట్టును గట్టిగా ఊపాడు. కానీ అది బలమైన చెట్టు కావడంతో పెద్దగా కొమ్మలు ఊగలేదు. ఒక్క పండు కూడా కింద పడలేదు. దాంతో ఒక క్షణం ఆలోచించి అక్షర వైపు చూసి, అక్షర, నేను లిఫ్ట్ చేస్తాను, వాటిని తెంపు అన్నాడు విక్రమ్. అక్షర తల ఊపింది. వెంటనే ఆమెను లిఫ్ట్ చేయడానికి వంగిన విక్రమ్ ఆమె కాళ్ళకైన గాయాలు చూసి కొంచెం గిల్టీగా ఫీల్ అయ్యి, ఆమె ఏం మాట్లాడలేదు కదా అని అతను కూడా సైలెంట్గా ఆమెను లిఫ్ట్ చేశాడు. అక్షర కొమ్మలకు అందినంత వరకు నేరేడు పండ్లు కొయ్యడానికి ట్రై చేస్తుంది. ఓ 6 పండ్లు కోసేసరికి తన చెయ్యి నిండిపోయింది. దాంతో ఒకటి కోసి తన నోట్లో పెట్టుకొని మరొకటి కోసి వెంటనే విక్రమ్ నోట్లో పెట్టేసింది. ఓయ్, ఏంటిది అని నములుతూనే అన్నాడు విక్రమ్. మరి కోసిన పండ్లు ఎక్కడ వేయాలి విక్రమ్ అంటూ అలానే తను కూడా తింటూ విక్రమ్కి కూడా పెట్టింది అక్షర. ఆమెను అలా లిఫ్ట్ చేసి ఆమె పెడుతుంటే తింటున్న విక్రమ్కి కాస్త వగరుగా ఉండే నేరేడు పండ్లు కూడా చాలా ఇంట్రెస్ట్గా అనిపించాయి. కాసేపటికి, విక్రమ్, మీ చేతులు నొప్పిగా ఉండుంటాయి, నన్ను దింపేయండి అని అంది అక్షర. పర్వాలేదు, ముందు నువ్వు కడుపు నిండుగా తినేసేయ్ అంటూనే ఆమెను ఇంకాస్త పైకి ఎగరేసి పట్టుకున్నాడు విక్రమ్. దాంతో బోలెడు పండ్లు కోసి విక్రమ్ నోట్లో పెడుతూ అతని పాకెట్లో కాసిన వేసిన అక్షర, ఇక చాలు దించండి అని అంది. దాంతో మెల్లగా ఆమెను దించాడు విక్రమ్. ఏ మాటకి ఆ మాట, ఈ కెమికల్ లేని ఫ్రూట్స్ తింటే ఆటోమేటిక్గా ఎనర్జీ వచ్చేస్తుంది కదా విక్రమ్ అని ఉత్సాహంగా చెప్పింది అక్షర. అవునా, అయితే నువ్వు కాసేపు నడవగలవా, లేదంటే రెస్ట్ తీసుకుంటావా అని అడిగాడు విక్రమ్. లేదు, ఇప్పటికే ఈవినింగ్ అయ్యేలా ఉంది, చీకటి పడితే మళ్ళీ ఇక్కడి నుంచి బయటపడటం కష్టం, ముందుకు వెళ్ళిపోదాం విక్రమ్ అని చెప్పింది అక్షర. దాంతో మళ్ళీ ఇద్దరూ కలిసి నడవటం స్టార్ట్ చేశారు. సిగ్నల్ వస్తుందేమోనని విక్రమ్ మధ్య మధ్యలో మొబైల్ని చూస్తూనే ఉన్నాడు. సిగ్నల్ సంగతేమో కానీ ఫోన్లో ఛార్జింగ్ కూడా అయిపోతుంది. ఇక ఆల్మోస్ట్ చుట్టూ చీకటి పడుతుంటే, విక్రమ్, ఇక నా వల్ల కాదు అని నీరసంగా అంది అక్షర. ఇప్పటికే చాలా దూరం వచ్చేసాం అక్షర, మనం వెనక్కి వెళ్ళలేం, ఇంకొద్ది దూరం నడుద్దాం అని అన్నాడు విక్రమ్. దాంతో అక్షర ఏం మాట్లాడలేదు. వెంటనే ఆమెను తన 2 చేతుల్లో లిఫ్ట్ చేశాడు విక్రమ్. అది చూసి కంగారు పడుతూ, విక్రమ్, ఏంటిది, వదలండి, పర్వాలేదు, నేను నడుస్తాను అని అంది అక్షర. పర్వాలేదు, ఇంకొక గంట నడిచి చూద్దాం అంటూ ఆమెను ఎత్తుకొని అడవిలో నడుస్తున్నాడు విక్రమ్. అతని చేతిలో పసిపాపలా ఉన్న అక్షరకి ఆ ఫీలింగ్ నచ్చింది. చిన్నప్పుడు ఎవరైనా పేరెంట్స్ తమ పిల్లల్ని ఎత్తుకుంటే వాళ్ళని చూసి అనాథగా ఉన్న తను మురిసిపోయేది.
తనను ఎత్తుకోవడానికి ఎలా ఎవరూ లేరే అని బాధపడేది. కానీ ఇప్పుడు ఆ లోటు విక్రమ్ తీరుస్తున్నట్లు అనిపించింది. వీళ్ల ప్రయాణం అలాగే కొనసాగుతుండగా మరోవైపు కారులో తన ఒడిలో ఉన్న రితిక పెదవులు అందుకున్న రోహన్ 10 నిమిషాలు ఆమెను ఉక్కిరి బిక్కిరి చేసి వదిలాడు. దాంతో ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతోంది రితిక. అలా ఉన్న ఆమెను పక్కనే ఉన్న సీట్లోకి నెట్టేసి కాస్త చివరికి జరిగి కూర్చున్న రోహన్, ఏం తింటున్నావు అంతలా? చూడటానికి లీన్గా ఉన్నా వెయిట్ మాత్రం బండరాయిలో ఉన్నావు అని విసుగ్గా అన్నాడు. అప్పటికే ఉక్కిరి బిక్కిరవుతున్న రితిక గట్టిగా ఊపిరి పీల్చుకుంటూ వాటర్ అని అడిగింది. దాంతో వెంటనే వాటర్ బాటిల్ తీసి ఆమె మీదకు విసిరాడు రోహన్. కష్టం మీద వాటర్ తాగి 10 నిమిషాలకు రిలాక్స్ అయిన రితిక, ఏంటిది రోహన్, మీరేం చేస్తున్నారో మీకు అర్థమవుతుందా అని కోపంగా అడిగింది రితిక. కిస్ చేస్తున్నానని నీకు అర్థం కాలేదా? కావాలంటే మళ్ళీ చేయనా అంటూ ఆమె మీదకు ఒరుగుతూ అన్నాడు రోహన్. దాంతో అతన్ని వెనక్కి నెట్టి, నేను వరుణ్కి కాబోయే వైఫ్ని రోహన్, నాతో మీరు ఎలా బిహేవ్ చేయడం కరెక్ట్ కాదు. అంతగా మీ కోరికలు తీర్చుకోవాలంటే వేరే ఎవరినైనా లవ్ చేయండి, లేదంటే పెళ్లి చేసుకోండి అని చెప్పింది రితిక. నువ్వు వస్తావా? లవ్ చేస్తాను అని కన్ను కొడుతూ అడిగాడు రోహన్. షడప్ రోహన్, ఐఎమ్ నాట్ సింగిల్ అని అంది రితిక. నువ్వు నాతో మింగిల్ అయ్యే వరకు సింగిలే. నాతో 1 నైట్ స్టే చెయ్యి, ఆ వరుణ్తో నీ లైఫ్ సెట్ అయిపోతుంది అని వెటకారంగా నవ్వుతూ అన్నాడు రోహన్. ఆ మాటతో కోపంగా, అసలు ఇప్పుడు మీరు నన్ను ఎందుకు పిలిచారు అని అడిగింది రితిక. వరుణ్ ఇచ్చే కిస్ కన్నా నేనిచ్చే కిస్ బాగుంటుందని ప్రూవ్ చేయాలనుకొని పిలిచాను. ప్రూవ్ అయిందనుకుంటా అని అడిగాడు రోహన్. ఆ మాటతో అసహ్యంగా అతన్ని చూసింది రితిక. వెంటనే ఆమె మొబైల్ తీసి ఆమె చేతిలో పెట్టిన రోహన్, డ్రైవర్ కార్ స్లో చేయి అని అన్నాడు. వెంటనే డ్రైవర్ కార్ స్లో చేయడంతో పక్కనే డోర్ ఓపెన్ చేసి రితికను బయటికి నెట్టేశాడు రోహన్. అది ఏమాత్రం ఎక్స్పెక్ట్ చేయని రితిక అతను నెట్టిన ఫోర్స్కి కింద పడిపోయింది. ఆ తర్వాత మిల్లీ సెకండ్ కూడా ఆగకుండా కార్ అక్కడి నుండి వెళ్ళిపోయింది. కింద పడిన రితిక షాక్తో అలానే ఉండగా చుట్టూ ఉన్న అందరూ ఆమె వైపు వింతగా చూసి గుసగుసలాడుకుంటున్నారు. ఆ అవమానంతో అక్కడి నుండి లేచిన రితిక మెల్లగా క్యాబ్ బుక్ చేసుకుంది. 2 నిమిషాల పాటు అక్కడ నరకంగా గడిపిన తర్వాత క్యాబ్ రావడంతో ఎక్కి కూర్చొని, కొంచెం టైర్డ్గా ఉంది, నేను ఇంటికి వెళ్తున్నాను అని వరుణ్కి మెసేజ్ చేసి ఫోన్ ఆఫ్ చేసి విండోలో నుంచి బయటకు చూసింది. ఆమె కళ్ళలో అప్రయత్నంగా నీళ్లు వచ్చాయి. రోహన్ వల్ల కలుగుతున్న ప్రెషర్ని ఆమె ఎవరికీ చెప్పుకోలేక ఇబ్బంది పడుతుంది. అందుకే ఆ క్షణం నుంచి వరుణ్ ప్రాజెక్ట్ ఎప్పుడు అయిపోతుందా అని లెక్కలు వేయడం మొదలుపెట్టింది రితిక. మరోవైపు రితిక నుండి వచ్చిన మెసేజ్ చూసి నుదురు చెట్లించిన వరుణ్, ఇప్పటికిప్పుడే ఏమైంది, ఈ రితిక ఈ మధ్య స్ట్రేంజ్గా బిహేవ్ చేస్తుంది అని మనసులోనే అనుకొని ఇక దాని గురించి ఎక్కువ ఆలోచించకుండా వర్క్లో పడిపోయాడు. మరోవైపు బాత్ టబ్లో చాలాసేపు శివానితో గడిపిన అశ్వత్ తన రూమ్కి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకున్నాడు. అతనికి ఎనర్జీ ఎక్కువగా లేకపోయినా ఫీవర్ కొంచెం తగ్గినట్లు అనిపించింది. ఇంతలో చాలా ఆకలిగా అనిపించడంతో మెల్లగా డైనింగ్ ఏరియా వైపు వెళ్ళాడు. అప్పటికే అక్కడ శివాని అతని కోసం చేసిన వంటలన్నీ రెడీగా టేబుల్పై కనిపించాయి. అన్ని మూతలను తీసి చూసిన అతను ప్లేట్లో ఆమె పెట్టిన ఫుడ్ను పెట్టుకొని ఇష్టంగా తిన్నాడు. కాసేపటికి శివాని కూడా డ్రెస్అప్ అయ్యి బయటికి వచ్చింది. అశ్వత్ ఎక్కడా కనిపించలేదు. డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి చూడగా అప్పటికే అశ్వత్ ఫుడ్ తిన్నట్లు తెలుస్తోంది. దాంతో ఆమెకు కూడా ఆకలిగా అనిపించడంతో ఫుడ్ తినేసి అశ్వత్ను వెతుక్కుంటూ బయటికి వెళ్ళింది. బయట బాల్కనీలో ఉన్న సోఫాలో పడుకొని ఉన్నాడు అశ్వత్. ఫీవర్ తగ్గిందా అని అడుగుతూనే అతని దగ్గరకు వెళ్ళింది శివాని. నీతో కొన్ని మూమెంట్స్ స్పెండ్ చేస్తే ఫీవర్ ఏంటి, చచ్చేవాడని కూడా బ్రతికొచ్చేస్తాను అని నవ్వుతూ చెప్పాడు అశ్వత్. ఆ మాటతో ఉడుక్కుంటూ అక్కడే కూర్చోబోయింది శివాని. సడన్గా నాకు వాటర్ కావాలి అన్నాడు అశ్వత్. దాంతో వెళ్ళి వాటర్ తెచ్చి అతని చేతికి ఇవ్వబోయింది శివాని. నువ్వే తాగించు అన్నాడు అశ్వత్. దాంతో పసిపిల్లాడిలా మారం చేస్తున్న అతన్ని విసుగ్గా చూసి అతనికి వాటర్ తాగించింది శివాని. మళ్ళీ ఆమె రిలాక్స్ అవుతూ కూర్చోబోతుండగా, నా నెక్ షోల్డర్స్ పెయిన్గా ఉన్నాయి, కాస్త మసాజ్ చెయ్యి అన్నాడు అశ్వత్. దాంతో పళ్ళు కొరుక్కుంటూ ముఖం చిట్లించి లేచి వెళ్ళి అతని నెక్ షోల్డర్స్ను మసాజ్ చేయడం మొదలుపెట్టింది శివాని. నువ్వు ఇంత దగ్గరగా ఉంటే నా బాడీ టెంపరేచర్ మళ్ళీ పెరిగేలా ఉందే అన్నాడు అశ్వత్. ఆ మాటతో అతని భుజానికి మసాజ్ చేస్తూనే ఇంకొంచెం గట్టిగా ఒత్తింది శివాని. దాంతో చిన్నగా నవ్వుతూ,
నేను ఈ ఐలాండ్ నుండి బయటికి వెళ్తున్నాను. నువ్వు నాతో వస్తావా అని అడిగాడు అశ్వత్. అది విని ఆమె ముఖం వెలిగిపోగా, వస్తాను అని హడావుడిగా చెప్పబోయింది. కానీ అంతలోనే ఒక క్షణం ఆగి, ఇంకా నెలవ్వడానికి 3 డేస్ మిగిలే ఉంది కదా అని చెప్పింది శివాని. ఆ 3 డేస్ నువ్వు నాతో ఉంటావా అని అడిగాడు అశ్వత్. అతను నిజం చెబుతున్నాడో అబద్ధం చెబుతున్నాడో అర్థం కాని శివాని అతన్నే చూస్తూ ఉంది. వెంటనే తనకంత దగ్గరగా ఉన్న ఆమె బుగ్గపై తలపైకెత్తి కిస్ చేశాడు అశ్వత్. చెంప తుడుచుకొని విసుగ్గా అతన్ని చూసింది శివాని. ఆ మాటతో చిన్న స్మైల్ ఇస్తూ, నువ్విలా విసుగ్గా నా మీద ద్వేషం చూపిస్తూ ఏమీ చేయలేని నీ నిస్సహాయతని చూపిస్తుంటే అది చూడటం నాకు చాలా ఇష్టంగా ఉంది. ఈ టైంలో నువ్వు చాలా బాగుంటావు అని అన్నాడు అశ్వత్. శివాని ఏం మాట్లాడకుండా సైలెంట్గా అతన్నే చూస్తూ, నిన్ను ముక్కలు ముక్కలు చేసి సముద్రంలో చేపలకి ఫుడ్గా వేస్తే ఇంకా బాగుంటుంది అని మనసులోనే అనుకుంటూ అతన్నే చూస్తుంది. ఇంతలో వంట నువ్వే చేశావా అని హఠాత్తుగా అడిగాడు అశ్వత్. అవును అన్నట్లు తల ఊపింది శివాని. ఆ మాటతో అతని ముఖంలో కాస్త వెలుగురాగా, నా కోసమే చేశావా అని అడిగాడు. శివాని ఏం మాట్లాడలేదు. సరే, వెళ్ళి నా కోసం ఒక బ్లాక్ కాఫీ తెస్తావా అని అడిగాడు అశ్వత్. నీ హెల్త్ బాలేదు, మళ్ళీ టెంపరేచర్ వస్తుంది. బెటర్ నువ్వేదైనా జావ తాగితే బాగుంటుంది అని చెప్పింది శివాని. ఆమె మాట పూర్తవకముందే వీల్చైర్లో కూర్చున్న అశ్వత్ తన వీల్చైర్ని కిచెన్ వైపు తిప్పుతుంటే, ఓకే వెయిట్, నేనే వెళ్ళి చేసి తీసుకొస్తాను అంటూనే కిచెన్లోకి వెళ్ళి అతను అడిగిన బ్లాక్ కాఫీ తెచ్చి ఇచ్చింది. ఆ కాఫీ సిప్ చేస్తూ, నువ్వు నా కోసం స్వయంగా వంట చేశావా అని మళ్ళీ అడిగాడు. అతను రెండోసారి అడుగుతూ ఉండడంతో, "మ్మ్, నేను మరో 3 రోజుల్లో వెళ్ళిపోతాను కదా. ఇన్ని రోజులు నువ్వు నాకు షెల్టర్ ఇచ్చినందుకు నీకు థ్యాంక్స్ చెప్పడం కోసం ఇవన్నీ నీకోసమే ప్రిపేర్ చేశాను అని చెప్పింది శివాని. ఓ, నాకు ట్రీట్ ఇవ్వాలని నీకెందుకు అనిపించింది అని అడిగాడు అశ్వత్. ఆ మాటకు నిజానికి శివాని దగ్గర కూడా ఆన్సర్ లేదు. అతనంటే ఆమెకు చాలా కోపం నిజం చెప్పాలంటే. ఎప్పటికప్పుడు అతన్ని కొట్టాలి చంపాలి అని తిట్టుకుంటూనే తను అతనికి ఎందుకు వండి పుట్టాలనిపించిందో కూడా ఆమెకు తెలియలేదు. దాని గురించి ఆలోచిస్తోంది శివాని కూడా. ఫైనల్గా ఆమెకు ఆన్సర్ దొరికినట్లు అనిపించడంతో, హా, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతే ఇంకెప్పటికీ నిన్ను కలవలేను కదా. అందుకే చివరిసారి నీకు మంచి ఫుడ్ చేసి పెట్టాలనిపించి చేశాను. నేను వెళ్ళాక నిన్ను నువ్వు జాగ్రత్తగా చూసుకో. టైంకి తిను, టైంకి నిద్రపో అని చెప్పింది శివాని. ఆమె జాగ్రత్తలకు నవ్వుతూ, సరే, కానీ నువ్వు నాకు ఒక విషయంలో థ్యాంక్స్ చెప్పాలి అన్నాడు అశ్వత్. ఎందుకు అర్థం కానట్లుగా అడిగింది శివాని. ప్రతి రాత్రి నిన్ను స్వర్గంలో విహరించేలా చేస్తున్నందుకు. నువ్వు నాకు ఏమిచ్చినా తక్కువే అని నవ్వుతూ చెప్పాడు అశ్వత్. ఆ మాటతో పళ్ళు పటపటా కొరుకుతూ చూసింది శివాని. మరోవైపు విక్రమ్ అక్షరను ఎత్తుకొని అడవిలో నడుస్తూనే ఉన్నాడు. అప్పటికే చీకటి పడింది. పుట్టినప్పటి నుంచే అంత చీకటి ఎప్పుడూ చూడని వాళ్ళ కళ్ళు చీల్చుకుంటున్నాయి. విక్రమ్, అక్కడేదో లైట్గా వెలుగు కనిపిస్తుంది, అక్కడికి వెళ్దాం అని చూపించింది అక్షర. అటే వెళ్తున్నాం అక్షర అని ఆమెను తీసుకొని అటుగా నడిచాడు విక్రమ్. ఆ గుడిసెకు దగ్గరవుతున్న కొద్దీ చెత్త లేకుండా నడిచే దారి కాస్త చదునుగా అనిపించింది. దాంతో, విక్రమ్, నేను నడుస్తానిక, నన్ను దించండి అని అడిగింది అక్షర. పర్లేదు పదా అని విక్రమ్ అంటూనే అక్కడికి వెళ్ళగా చుట్టూ 4 మట్టి తడికలతో చేసిన ఇల్లు, మధ్యలో ఒక మంట మండుతూ కనిపించింది. అది చూసిన విక్రమ్ మెల్లగా అక్షరను దింపి చుట్టూ చూస్తుండగా, వీళ్ళు ట్రైబల్స్ అనుకుంటా అని అంది అక్షర. మేబీ అంటూనే, ఎవరైనా ఉన్నారా అని అరిచాడు విక్రమ్. అప్పుడే ఒక ఇంటి తలుపు తీసుకొని ఓ వ్యక్తి బయటికి వచ్చాడు. అతను చూడడానికి నల్లగా ఉండి కేవలం నడుముకి ఒక చిన్న టవల్, చెవులకి ముక్కుకి చిన్న కడియాలు పెట్టుకొని ఉన్నాడు. అతని వెంటే ఆ ఇంట్లో నుంచి మరొక లేడీ, 2 పిల్లలు కూడా వచ్చారు. అందరి వస్త్రధారణ ఇంచుమించు ఒకేలా ఉంది. లేడీస్ బ్లౌజ్ లేకుండా చున్నీ లాంటి చీరలను శరీరం దాచుకోవడానికి కట్టుకున్నారు. వాళ్ళు అక్షరా విక్రమ్ను వింతగా చూస్తుండగా, ఓల్ నువ్వు అని అడిగాడు ఎదురుగా ఉన్న వ్యక్తి. అతని ప్రశ్నను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ, మేము సముద్రంలో తప్పిపోయి తీరానికి చేరుకున్నాం. ఇంచుమించు 4 గంటల నుంచి నడుస్తూ ఇక్కడికి వచ్చాం. మేము ఇక్కడి నుంచి బయటికి ఎలా వెళ్ళాలో చెప్తారా అని సాధ్యమైనంత వరకు వాళ్ళకు అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నిస్తూ అడిగాడు విక్రమ్. ఆ ప్రశ్న వాళ్ళకు అర్థమవ్వడానికి నిజంగానే చాలా సమయం పట్టింది. ఆ తర్వాత అర్థం చేసుకున్న అతను, సముద్రం అంటే 20 కోసల దూరం నుండి వస్తున్నారు వీళ్ళు అని అనుకొని విక్రమ్ వైపు చూసి, మీరిక్కడి నుంచి బయటికి వెళ్ళాలంటే మరో 30 కోసల దూరం నడవాలి అని చెప్పాడు ఆ వ్యక్తి.
30 కౌసులంటే అని అడిగింది అక్షర. అంటే ఇంచుమించు 90 కిలోమీటర్లు అని చెప్పాడు విక్రమ్. ఆ మాట విని వామ్మో విక్రమ్, అసలు మనం ఈ అడవి నుండి బయటపడతామా అని భయంగా అడిగింది అక్షర. వాళ్ళ మాటలు అర్థమయ్యి కానట్లు ఉన్నా కూడా ఆ వ్యక్తి వాళ్ళ భయాన్ని మాత్రం అర్థం చేసుకుంటూ ముందుకొచ్చి, ఈ రాత్రికి మీరు ఇక్కడే ఉండండి, రేపు ఉదయం ఎలా వెళ్ళాలో మేము చెప్తాం అని చెప్పాడు. ఆ మాటతో ఇక అదే బెటర్ ఆప్షన్ అనుకొని ఓకే ధన్యవాదాలు అని చెప్పి ఆ రోజు రాత్రికి ఆ ఇంట్లోనే ఉండడానికి నిర్ణయించుకున్నారు. మరోవైపు ధీరజ్ నందిని ఆఫీస్కి స్టార్ట్ అయ్యారు. నందు, నువ్వు ఆఫీస్కి వెళ్ళు, నాకు క్లయింట్ మీటింగ్ ఉంది, నేను అది అటెండ్ అయి వస్తాను అని చెప్పాడు ధీరజ్. లేదు, నేను కూడా నీతో పాటు క్లయింట్ మీటింగ్కి వస్తాను అని చెప్పింది నందిని. నువ్వు ఈ మధ్య నా మాట అస్సలు వినడం లేదు తెలుసా అన్నాడు ధీరజ్. వినకూడదని ఆల్రెడీ ఫిక్స్ అయిపోయానులే అని చెప్పింది నందిని. ఇక ఆ మాటతో ధీరజ్ చేసేదేం లేక మురళికి కాల్ చేసి, నేను నందు క్లయింట్ మీటింగ్కి వెళ్తున్నాం, నువ్వు ఆ మీటింగ్ ప్రజెంటేషన్ మెయిల్ చేసి ఆఫీస్కి వెళ్ళిపో అని చెప్పాడు. ఆ తర్వాత నందిని ధీరజ్ సిటీ అవుట్స్కట్స్లో ఉన్న ఒక రిసార్ట్లో క్లయింట్స్ని కలవడానికి వెళ్ళారు. ఆ రిసార్ట్ని చూసిన నందిని, వావ్ ధీరు, ఈ రిసార్ట్ చాలా బాగుంది, ఈసారి వీకెండ్కి మనం ఇక్కడికే ప్లాన్ చేద్దామా అని అడిగింది. ఆ మాటతో సీరియస్గా ఆమెను చూసి, ముందు వచ్చిన పంచుడు అని చెప్పాడు ధీరజ్. దాంతో మూతి తిప్పుకొని కాన్ఫరెన్స్ హాల్లో కూర్చొని ల్యాప్టాప్లో మురళి పంపించిన ప్రజెంటేషన్ను చూస్తూ ఉంది నందిని. ఇంతలో క్లయింట్స్ రావడంతో వాళ్ళని ఇన్వైట్ చేసి వాళ్లకు ప్రజెంటేషన్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాడు ధీరజ్. ఆల్మోస్ట్ డీల్ ఓకే అయ్యింది. అందరూ కలిసి లంచ్ కూడా చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ధీరజ్, మనం కూడా స్టార్ట్ అవుదామా ఇక అని అన్నాడు. ఎలాగూ వచ్చాం కదా ధీరు, ఈవినింగ్ వరకు ఇక్కడే ఉందామా అని అడిగింది నందిని. నాకేం పనిలేదనుకుంటున్నావా, ఉంటే నువ్వుండు, ఈవినింగ్ నీకు కారు పంపిస్తాను, వచ్చేసేయ్ అని చెప్పేసి అక్కడి నుండి కారు దగ్గరికి వెళ్తుండగా సడన్గా అతనికి తలంతా దిమ్ముగా అనిపించింది. దాంతో కింద పడిపోతానేమోని అనుకుంటూ అక్కడే ఉన్న ఫోన్లు పట్టుకుని నుంచున్నాడు ధీరజ్. అతని వెనకే వచ్చిన నందిని అది చూసి కంగారుగా, ధీరు ఏమైంది అని అడిగింది. ఆ మాటతో కళ్ళు తెరవలేక తెరుస్తూ అయోమయంగా ఆమె వైపు చూశాడు ధీరజ్. నిన్నే ధీరజ్, ఏం జరిగింది, హెడేక్ వస్తుందా అని కంగారుగా నందిని మరోసారి అడగడంతో, ఎవరు నువ్వు అంటూనే ఆమె చేతుల్లో వాలిపోయాడు ధీరజ్. అతన్ని అలా చూసిన నందిని గుండె ఒక్కసారిగా ఆగిపోయినట్లు అనిపించింది. ఆ తర్వాత ఏం జరగబోతుంది తెలుసుకోవాలంటే వెంటనే మన లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ప్రియసఖి సిరీస్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా ఈ కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసి, హై పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.